ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. అత్యంత విలువైన ప్రాజెక్టులు ఏపీకి తరలి వస్తున్నాయని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. విశాఖకు తోడు రాష్ట్రానికి మరో 2 స్టీల్ ప్లాంట్లు వస్తున్నాయని, అలాగే రాష్ట్రానికి ఆటోమొబైల్, సెల్ ఫోన్ కంపెనీలు తరలి వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే 4 సంవత్సరాలు వలసలు ఆగే పరిస్థితి వస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ సోం వీర్రాజు అన్నారు. ఎంపీ పురంధరేశ్వరి క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. త్వరలోనే ప్రాజెక్టు పనులను విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని మండిపడ్డారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి అధికారులను ఆదేశించారు. నగర పరిశుభ్రతలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్నతో కలిసి పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, ట్రేడ్ లైసెన్సుల వసూలు, బయోమెట్రిక్ హాజరు తదితర అంశాలపై డివిజన్ల వారీగా సమగ్ర సమీక్ష నిర్వహించారు. హరీష్ రావుకు మోకాలులో గుజ్జుందన్నారు విప్ బీర్ల ఐలయ్య. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కమిషన్ల కోసం, స్కామ్ల కోసం అన్నారు. మరదలు చేసిన విమర్శలకు సమాధానం చెప్పలేని దద్దమ్మ హరీష్ రావు అని విమర్శించారు. మిల్చీ డైరీతో హరీష్ రావు ఆంధ్ర వాళ్లకు పాలు అమ్మట్లేదా? మిల్చీ డైరీ హరీష్ రావుది కాదా అని ప్రశ్నించారు. కడప జిల్లా రాయలసీమ ప్రాంతానికి జగన్ క్యాన్సర్ గడ్డ లాంటివాడు అని టీడీపీ నాయకుడు పట్టాభిరామ్ ఆరోపించారు. కడప టీడీపీ కార్యాలయంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన నీటి ప్రాజెక్టుల పనులను రద్దు చేశారన్నారు. వెనుకబడ్డ రాయలసీమను రైజింగ్ రాయలసీమ పేరుతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయంలో వైసీపీ నాయకులు వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడ్డం లేదన్నారు వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ కార్యాలయంపై పలువురు వ్యక్తులు రాళ్లదాడి చేశారు. ప్రభుత్వ భూమిలో రూములు కడుతున్నామని డబ్బులు వసూలు చేసి మళ్లీ తమ రూములను కూల్చుతున్నారని డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్ రూములపై బాధితులు రాళ్లు రువ్వారు. హైదరాబాద్ నాచారంలోని పెద్ద చెరువు దగ్గర హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. హైడ్రా ఆధ్వర్యంలో దాదాపు 108 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును ప్రభుత్వ నిధులతో పూర్తిస్థాయి పునరుద్ధరణ చేస్తున్నామని తెలిపారు. ఇన్నాళ్లు ఈ చెరువు మురికి కూపంగా మారిందని, సీవేజ్, డ్రైనేజ్ నీరు ఇందులో కలుస్తుండటంతో పరిసర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ లో నూతన ఆర్ఓ ప్లాంట్ కంబాల శ్రీనివాసరావు ప్రారంభించారు. తన సొంత నిధులు 3 లక్షల విరాళంతో ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించారు. గోకవరం గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని శ్రీనివాసరావు అన్నారు. గోకవరంలోనే కాకుండా కోరుకొండ, జగ్గంపేట, రాజానగరం, సీతానగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో కూడా ఆర్ఓ ప్లాంట్స్ ను ఏర్పాటు చేస్తానని ఆయన వెల్లడించారు.